హాయ్ 2023 కంటే ముందు రోస్టర్ డిఫరెంట్గా ఉండేది అండ్ ప్రస్తుతం మనకున్నటువంటి రోస్టర్ పాయింట్ డిఫరెంట్. అండ్ ఎందుకు 2023లో ఈ రోస్టర్ విధానాన్ని మార్చారు అండ్ మనందరికీ తెలిసిన విషయమే, ఉమెన్కి 33% రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈ కొత్తగా ఉన్నటువంటి రోస్టర్ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా ఉమెన్కి వారి స్థానాల్లో కూర్చోబెడుతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ వంశీ. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ పెన్ విత్ డాక్టర్ వంశీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ రోస్టర్ పాయింట్ గురించి చెప్పినప్పుడు రిజర్వేషన్కి ఏ విధంగా స్థానాలు కేటాయించబడ్డాయని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది నన్ను అడిగినటువంటి డౌట్, ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పండి సార్ అని. టుడే ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఉమెన్ రిజర్వేషన్ షుడ్ బి ఇన్ అ న్యూ రోస్టర్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ 2023 గూగుల్ ఒకసారి ఓపెన్ చేయండి. అందులో రోస్టర్ పాయింట్ అని కొట్టగానే రోస్టర్ విధానంలో ఉమెన్ స్థానాల కేటాయించినటువంటి రోస్టర్ మీకు ఫస్టే కనిపిస్తుంది. ఒక్కసారి అదేంటో మనం ఒకసారి చూద్దాం. 2023 కంటే ముందు ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఓసీ ఉమెన్, రెండవ పొజిషన్ వచ్చేసి ఎస్సీ ఉమెన్, మూడవ పొజిషన్ వచ్చేసి ఓసీ జనరల్, ఫోర్త్ పొజిషన్ వచ్చేసి బీసీఏ ఉమెన్, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి జనరల్, సిక్స్త్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్, సెవెంత్ వచ్చేసరికి ఎస్సీ జనరల్, ఎయిత్ వచ్చేసరికి ఎస్టీ ఉమెన్, నైన్త్ వచ్చేసరికి ఓసీ జనరల్, 10th వచ్చేసరికి బీసీబీ ఉమెన్. నేను 10th వరకు ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను. ఎందుకనంటే ఈ 10 పొజిషన్లలో మనకు ఉమెన్ ఎన్ని రిజర్వ్ చేశారో ఒకసారి చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే 6 out of 10. మొదటి 10 స్థానాలలో 6 అది డిఫరెంట్ కేటగిరీస్ అయినా సరే 6 ఉమెన్ రిజర్వ్ చేశారు. ఈ విధంగా చూస్తే అందులో జనరల్ మనకు మిగిలేవి 4 మాత్రమే. ఓకే, ఈ విధంగా ఉమెన్కి మాత్రమే హయ్యెస్ట్ సీట్స్ వస్తున్నాయి. దీనివల్ల చాలామంది బాయ్స్ జనరల్ కేటగిరీలో నష్టపోతున్నారు అని ఒక వాదన రావడం వల్ల దాని గురించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ రిజర్వేషన్ని వర్టికల్ రిజర్వేషన్లోకి మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి రిజర్వేషన్కి రోస్టర్ పాయింట్కి మార్చడం జరిగింది 2023 తర్వాత. మళ్ళొక్కసారి ఎవరైతే మీరు ముందు వీడియో చూడలేదో దయచేసి దాన్ని చూడండి, మీకు ఇది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మొదటి 10 స్థానాలలో 2023 కంటే ముందు 6 స్థానాలు ఉమెన్కే కేటాయించడం జరిగింది. కమింగ్ టు ది ప్రజెంట్, ఇక్కడ ఎక్కడ కూడా ఉమెన్ అనే ప్రస్తావన జరగలేదు. ఎందుకు అని అంటే ఇది వర్టికల్ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చినారు. అన్నీ కూడా ఇట్స్ లైక్ అ జనరల్, లైక్ ఓసీ జనరల్, ఇందులో ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు. ఎస్సీబీ సెకండ్ ప్లేస్కి ఇచ్చారని చెప్పాము, ఇందులో ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు. థర్డ్ది ఓసీ జనరల్, ఫోర్త్ది బీసీఏ. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఉమెన్ అని సపరేట్గా మెన్షన్ చేయలేదు. అంటే ఈ స్థానాలలో జనరల్లో బాయ్స్ అయినా పోటీ పడవచ్చు, గర్ల్స్ అయినా పోటీ పడవచ్చు. మరి ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి, మరి 33% రిజర్వేషన్ ఉంది కదా, మరి అప్పుడు మహిళలకి కానీ ఉమెన్కి కానీ నష్టం జరుగుతుంది కదా, దాన్ని ఏ విధంగా ఇందులో ఫిల్ చేస్తారు అనేదే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, 2023 కంటే ముందు ఈ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్ ప్రకారం ఉమెన్కి ప్రత్యేకంగా అందులో ఉమెన్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే 2023 కంటే ముందు ఇక్కడ ఫస్ట్ది ఓసీ ఉమెన్. ఓసీ ఉమెన్ అంటే అక్కడ ఓసీ అబ్బాయికి అక్కడ ప్రస్తావన లేదు, ఓసీ ఉమెన్ని మాత్రమే మీరు ఫిల్ చేయడానికి కంపల్సరీ. సెకండ్ది ఎస్సీ ఉమెన్, ఎస్సీ బాయ్స్కి ఇక్కడ స్థానం లేదు. ఓన్లీ థర్డ్ కేటగిరీలో మాత్రమే ఓసీ జనరల్ ఉంది. ఇక్కడ మాత్రమే బాయ్స్ కానీ ఎవరైనా గర్ల్స్తో పోటీ పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒకళ్ళ గర్ల్ వచ్చింది అనుకుందాం. ఫోర్త్ పాయింట్లో మళ్ళీ బీసీఏ ఉమెన్, అంటే మళ్ళీ ఉమెన్కి ఇచ్చినారు. ఫిఫ్త్ పాయింట్లో మాత్రం మనకి ఓసీ జనరల్ ఇచ్చినారు. సిక్స్త్లో ఉమెన్ ఇచ్చినారు, సెవెంత్లో ఎస్సీ జనరల్ ఇచ్చినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 2 అమ్మాయిలు చాలా వాళ్ళ యొక్క ఎగ్జామ్లో చాలా టాపర్గా ఉన్నట్లయితే ఈ ఓసీ జనరల్లో కూడా ఉమెనే వచ్చింది అనుకుందాం కొద్దిసేపు. అప్పుడు ఓసీ ఉమెన్ కాబట్టి ఉమెనే వస్తుంది, ఎస్సీ ఉమెన్ కాబట్టి ఉమెనే వచ్చింది, ఈ ఓసీ జనరల్లో కూడా ఉమెనే వచ్చింది అనుకుందాం. బీసీఏ ఉమెన్లో ఉమెనే ఉండాలి, ఓసీలో మళ్ళీ ఉమెనే వచ్చింది అనుకుందాం, పీహెచ్లో ఉమెనే ఉంది. ఈ మొదటి 6 స్థానాలలో ఒకవేళ జనరల్ కేటగిరీలో గనక అమ్మాయిలు స్థానం సంపాదిస్తే మొదటి 6 స్థానాలు అన్నీ కూడా
ఉమెన్కే వచ్చినట్టు. అప్పుడు బాయ్స్కి చాలా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ని దీన్ని వర్టికల్లోకి మార్చమని అడగడం జరిగింది. ఆ విధంగానే కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి రిజర్వేషన్లో ఎక్కడా కూడా ఉమెన్ ప్రస్తావన లేదు. మరి ఎలా ఫిల్ చేస్తున్నారు ఈ 33%? ఓకే, నేను దానికోసము మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. ఇది కొంచెం ట్రికీ అనిపిస్తుంది మీకు, చూస్తున్నట్లయితే మీకు చాలా తొందరగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ ఒక్కసారి తెరవండి. మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ అని కొట్టండి, వచ్చేస్తుంది. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఆల్మోస్ట్ 23 or 24th పేజ్ వరకు వెళ్ళండి వేకెన్సీస్ దగ్గరికి. అప్పుడున్నటువంటి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం. ఎందుకు 2022లో పడ్డటువంటి నోటిఫికేషన్కి ఈ రోస్టరే ఫాలో అవ్వాలి కదా. అంటే ఉమెన్లో ఉన్నటువంటి పోస్టులనే నింపి ఓన్లీ బాయ్స్ జనరల్లోనే పోటీ పడాలి. సో అలాంటప్పుడు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. 503 పోస్టులకి మనకు గ్రూప్ 1కి 2022లో నోటిఫికేషన్ జరిగింది. ఫస్ట్ ప్రిలిమ్స్ మనం ఇదే రాసాము, మళ్ళీ ఇది లీక్ అయిపోయింది. సెకండ్ సారి మళ్ళీ రాసాము. థర్డ్ సారి వచ్చినప్పటికీ నోటిఫికేషన్ని మార్చారు. అది 60 సీట్లు పెంచి 563కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. నేనేమంటున్నానంటే, ఫస్ట్ మీరు ఒక్కసారి గ్రూప్ 1 2022 503 పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఒక్కసారి ఓపెన్ చేయండి. అందులో ఓసీకి ఏమని ఉంటుంది? కంపల్సరీ జనరల్ అని సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది, ఉమెన్ అని సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళు 2023 కంటే ముందు రోస్టర్ని ఫాలో అయ్యారు కాబట్టి. ఎందుకు? నిజంగానే గవర్నమెంట్ అప్పుడున్న రోస్టర్ని ఫాలో అవ్వాలి కదా. సో ఈ విధంగా చూసినట్లయితే జనరల్లో 129 పోస్టులు, ఉమెన్కి మాత్రమే 78, అందులో బాయ్స్కి సంబంధం లేదు. నెక్స్ట్ ఎస్సీలో జనరల్లో 43 పోస్టులు, ఉమెన్కి మాత్రమే 38 పోస్టులు. ఎస్టీల్లో జనరల్లో 12, ఉమెన్లో 19 పోస్టులు. టోటల్గా ఈ 503 పోస్టుల్లో 278 జనరల్కి వచ్చాయి, 225 ఉమెన్కి వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 503లో మనకి ఎన్ని వచ్చినాయి? 225 పోస్టులు ఉమెన్కి ఇచ్చినారు, జనరల్లో మనకి 270 పోస్టులు ఉన్నాయి. అంటే ఇవి మాత్రం కంపల్సరీ ఉమెన్కే ఇవ్వాలి. ఈ జనరల్లో ఉన్నవి మాత్రం బాయ్స్కి పోటీ ఉంటుంది. కానీ ఇందులో గర్ల్స్ కూడా రావచ్చు కదా. మళ్ళీ సపోజ్ ఇందులో ఒక 30% వచ్చినా అనుకున్నా కూడా, ఒక 100 సీట్స్ 225 + 100 ఎంత అవుతుంది? మనకు 335 అవుతుంది. ఈ 503 పోస్టుల్లో మనకి ఎన్ని పోస్టులు గర్ల్స్కి వస్తున్నాయి? 335 పోస్టులు. రమారమిగా 335 పోస్టులు అంటే ఇక్కడ 33% రిజర్వేషన్ కనిపిస్తుందా? నో, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ 66% రిజర్వేషన్ కనిపిస్తుంది. ఎప్పుడు? గ్రూప్ 1 2022 నోటిఫికేషన్లో. దీనికోసం కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ ఉమెన్కి చాలా పోస్టులు పెరుగుతున్నాయి, దీనివల్ల ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల బాయ్స్ నష్టపోతున్నారు అన్నప్పుడు కోర్టు దీని మీద చాలా డిస్కషన్ చేసి అప్పుడు దీన్ని వర్టికల్కి మార్చడం జరిగింది. ఇక్కడ ఉమెన్ కేటగిరీని తీసేసి అందరు జనరల్ లాగానే ఉండాలి అని చెప్పింది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. మళ్ళీ ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ అని కొట్టండి. ఎందుకు? ఆల్రెడీ చెప్పాను, ఇది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషను, ఇది రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నోటిఫికేషను. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే, ఒక 60 పోస్టు అదనంగా ఇచ్చి ఒక 2 సంవత్సరాలు ఎవరైతే అప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా స్థానం కల్పించి ఈ 60 పోస్టులు అదనంగా ఇచ్చినందుకు ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. ఇందులో వేకెన్సీ లిస్ట్ చూడండి, మళ్ళీ 23 or 24th పేజ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓసీ వేకెన్సీస్ 209. ఇక్కడ చూడండి, జనరల్ అని కానీ ఉమెన్ అని కానీ లేదు. నెక్స్ట్ ఎస్సీలో చూడండి 93 పోస్టులు. ఇక్కడ జనరల్ అని కానీ ఉమెన్ అని కానీ లేదు. ఎవరైనా ఓపెన్ కేటగిరీలో, వెదర్ ఇట్ ఈస్ బాయ్ వెదర్ ఇట్ ఈస్ గర్ల్, ఎవరైనా ఈ పోస్ట్కి పోటీ పడవచ్చు. ఎస్టీ కూడా అంతే, టోటల్ పోస్టులు 563. ఇక్కడెక్కడ కూడా ఉమెన్ అని కానీ జనరల్ అని కానీ లేదు. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరైతే బాగా మెరిట్లో చదువుకుంటారో, బాయ్స్ చదువుకున్నప్పుడు బాయ్స్కి ఎక్కువ వస్తుంది, గర్ల్స్ చదువుకుంటున్నప్పుడు గర్ల్స్కి వస్తుంది. ఓకే, ఇదంతా నేను ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి జస్ట్ లాగా చెప్తాను. 2023 కంటే ముందు మనకు ఒక రోస్టర్ ఉండేది. అది మోస్ట్లీ హారిజాంటల్
పద్ధతిలో ఉండడం వల్ల ఉమెన్కి మాత్రం ప్రతి ఒక్క కేటగిరీలో సపరేట్గా కేటాయించారు. ఆల్మోస్ట్ మొదటి 10 స్థానాలలో 6గురికి అట్లనే ఉమెన్ అని ఉండడం వల్ల ఉమెన్కి పోస్టులు ఎక్కువైపోయినాయి. జనరల్లో కూడా మళ్ళీ ఉమెన్కి అవకాశం ఉంది కాబట్టి బాయ్స్కి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి అందుకని దీన్ని వర్టికల్లోకి మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి రోస్టర్ పాయింట్లో ఎక్కడ కూడా ఉమెన్కి ప్రత్యేకంగా ఎక్కడ కేటాయించడం లేదు. సో ఈ విధంగా 2022, 2024 నోటిఫికేషన్స్ మీరు పక్కన పెట్టుకున్నట్లయితే మీకు ఈ విషయం ప్రస్ఫుటంగా మీకు తెలిసిపోతుంది. నౌ చాలామంది ఎవరైతే ఉమెన్ చూస్తున్నారో ఇది ఉంటే బాగుండు, లేకపోతే దీనివల్ల మాకు నష్టం అవుతుంది కదా అని నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ విధంగా ఈ టోటల్ జనరల్ కేటగిరీలో ఉన్నా కూడా ఉమెన్కి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అనేదే ఇప్పుడు ఈ లెసన్ ఈ యొక్క వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేశాను. రోస్టర్ పాయింట్లీ ఉమెన్కి ఏ విధంగా ఇస్తారు అని. మనకు రాజ్యాంగం చెప్తుంది 33% రిజర్వేషన్ ఇవ్వమని. సో మీరు ఎన్నైనా ఇది ఓపెన్ కేటగిరీలోనైనా ఉండనివ్వండి, లేకపోతే ఉమెన్కి సపరేట్ అయినా ఉండనివ్వండి, జనరల్కి సపరేట్ అయినా ఉండనివ్వండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సెలక్షన్ అయిపోయినాక అందులో 33% ఉమెన్ ఉండాలనేది కంపల్సరీ ఉండాలి. ఉండకపోతే ఆ సెలక్షన్ లిస్ట్ కొట్టివేయబడుతుంది. సో ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. నేను ఇది ఉమెన్ రిజర్వేషన్ మనము చెప్పాలి అని అంటే నేను కేస్ స్టడీస్ లాగా కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని తీసుకున్నాను. ఇందులో గ్రూప్ 2 మార్క్స్ 2025లో జరిగినటువంటి గ్రూప్ 2 మార్క్స్ అవుట్ ఆఫ్ 600కి ఈ విధంగా వచ్చాయి అనుకుందాము. ఫస్ట్ మార్క్ 447, 46, 445, 444, 443, 442 మొదటి 6గురికి ఈ విధంగా వచ్చాయా అనుకుందాం. అందులో కేస్ 1 గురించి చెప్తున్నాను. కేస్ 1 ఆబ్వియస్లీ 447, 446, 445 వచ్చిన వాళ్ళకి కంపల్సరీ 3 పోస్టులే ఉన్నాయి అనుకుందాం, వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఈ ముందు ముగ్గురికి ఇవ్వాల్సిందే. ఇన్ కేస్ 447 బాయ్, 446 ఆల్సో బాయ్, 445 గర్ల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇందులో ఇక్కడ ఏమవుతుంది, అవుట్ ఆఫ్ 3 పోస్టుల్లో బాయ్స్ 2 ఉన్నారు, గర్ల్ 1 ఉన్నారు. సో దీన్ని 100%గా మనం చూసుకున్నట్లయితే ప్రతి 3 పోస్టుల్లో ఒక గర్ల్ ఉండాలి. కాబట్టి ఈ విధంగా మార్కులే వచ్చినట్లయితే ఈ సెలెక్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2:1 పద్ధతిలో బాయ్స్కి వచ్చింది, గర్ల్ కూడా ఉంది కాబట్టి మనం దీన్ని ఏం మార్చక్కర్లేదు. దిస్ ఈజ్ రైట్. ఇక్కడ 444, 443, 442 వాళ్ళకి రాదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కేస్ 2. కేస్ 2లో 447 బాయ్ అనుకుందాం, 446 గర్ల్, 445 గర్ల్. ఇక్కడ బాయ్స్ ఈస్ట్ గర్ల్కి చూసినట్లయితే ఒక బాయ్ ఉన్నాడు, 2 గర్ల్స్ ఉన్నారు. ఓకే, ఓన్లీ 33% అని ఎక్కడ ఉందా? నో, మినిమం 33%. వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 33% అంటే గర్ల్ ఒకరే ఉండాలి, అలా కాదు. గర్ల్ కంపల్సరీగా ఒకరైనా ఉండాలి. అంటే 2 గర్ల్స్ ఉన్నంత మాత్రాన ఇంకో బాయ్కి ఇవ్వాల్సిన పని లేదు. సో బాయ్కి 447 ఓకే, గర్ల్స్ ఇద్దరికి కూడా 446, 445 ఓకే. 33% ఇక్కడ ఉంటుంది అంటే 33% కంటే ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. దిస్ సెలెక్షన్ ఆల్సో రైట్. ఓకే, నౌ కమింగ్ టు ది కేస్ 3. కేస్ 3లో చూద్దాం. 447 బాయ్ అనుకుందాం, 446 కూడా బాయ్ అనుకుందాం, 445 కూడా బాయ్ అనుకుందాం. అంటే ఇక్కడ 3:0. ఇక్కడ ఏ గర్ల్ లేదు. అంటే వచ్చిన మార్కుల ప్రకారం చెప్తున్నాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ సెలెక్షన్ కరెక్ట్ అవుతుందా అంటే కంపల్సరీ అవ్వదు. ఎందుకు అవ్వదు? మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం గర్ల్కి 33% ఉండాల్సిందే, ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిందే. సో 447 బాయ్ ఉంటాడు, 446 బాయ్ కూడా ఉంటాడు. కానీ ఈ 445 బాయ్ ఉండడు. ఎందుకు? ఉమెన్ కోసం హీ హ్యాస్ టు సాక్రిఫై. ఈ ఉమెన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. వెదర్ షీ గాట్ 442, 443, 444 వాట్ ఎవర్ ద మార్క్. ఈ చివరిలో ఉన్నటువంటి బాయ్ని తీసేసి అక్కడ గర్ల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో కేస్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, 3 పోస్టులలో 3 బాయ్సే టాపర్ ఉన్నప్పుడు థర్డ్ ఉన్నటువంటి బాయ్ ఫస్ట్ అండ్ సెకండ్కి సీట్ వస్తుంది, థర్డ్ బాయ్కి మాత్రం రాదు. ఎక్కడైతే గర్ల్ తనకంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు 4th 5th 6thలో ఉండనివ్వండి, వాళ్ళు 30 పొజిషన్లో ఉండనివ్వండి, 60 పొజిషన్లో ఉండనివ్వండి, 1 lakh పొజిషన్లో అయినా ఉండనివ్వండి, ఉమెన్ని తీసుకొచ్చి 3rd సీట్ ఇస్తారు. అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు. 33% రిజర్వేషన్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఎప్పుడు ఉమెన్ని యాడ్ చేసినాక ఈ సెలెక్షన్ కరెక్ట్. అంటే ఇక్కడ 3rd బాయ్ హ్యాస్ టు బి సాక్రిఫైస్. 3వ బాయ్కి మాత్రం రాదు, పోయింది. నెక్స్ట్ కేస్ 4. 447 గర్లే, 446 గర్లే, 445 గర్లే. అంటే ఇక్కడ 0:3. ఇక్కడ అందరు గర్ల్సే. మరి ఏమన్నా బాయ్ని పట్టుకొస్తారా? నో, నాట్ ఎట్ ఆల్. మినిమం ఉండాల్సింది మాత్రమే 33%. ఒక గర్ల్ ఉందా, లేకపోతే కింద నుంచి పట్టుకొద్దాం. అందరూ గర్ల్సే ఉన్నారా? హ్యాపీ, పెద్దగా పేపర్లో పడుతుంది మహిళలదే ఆధిపత్యం అని. సో ఇక్కడ ఏ బాయ్కి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ ఇది కూడా మనకు కరెక్టే. కేస్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 పొజిషన్స్ ఉన్నప్పుడు, ఈవెన్ దో బాయ్స్ టాపర్స్గా ఉన్నప్పుడు, లాస్ట్ పొజిషన్లో ఉన్న బాయ్ మాత్రం గర్ల్ కోసం సాక్రిఫైస్ చేయాల్సిందే. నేను ఎందుకు చెప్పాను? ఓన్లీ 3 పొజిషన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది అని చెప్పాను. కానీ మనకున్న పోస్టులు 563 పోస్టులో 33% రిజర్వేషన్. ఇప్పుడు ఇందులో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2కి ఆఫ్ పోయినా కూడా, అంటే దగ్గర టెంటేటివ్గా చెప్తున్నాను, 280 అనుకుందాం పోయినా, అందులో మీకు అర్థం కావడం కోసం 300 అనుకున్నా, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి, ఆ 300 మల్టీజోన్ 2లో కానీ 300 మల్టీజోన్ 1లో కానీ 100 మెంబర్స్ గర్ల్స్ ఉండాల్సిందే. సో ఓన్లీ మీకు ఇందులో గర్ల్కి కంపల్సరీ ఇచ్చినటువంటి వాటికి మాత్రమే 33% ఉందా లేదా అనే చూస్తారు తప్ప, అంతకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన గర్ల్స్ని తీసేయరు. అది వారికి ఉన్నటువంటి హక్కు. ఎందుకంటే మహిళలకు ఒకప్పుడు అసలు ఎడ్యుకేషనే లేదు. సో ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారంటే వెరీ హ్యాపీ. సో బాయ్స్కి ఏమైనా నష్టమా అని అనుకుంటే, ఇందులోకి మాత్రం నష్టము కష్టము అని పదాలు వాడడం కంటే, రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా మనకు కొన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి తప్పదు. యూ హ్యాస్ టు సాక్రిఫైస్ ద 3rd వన్. సో ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి సార్. 4th ఉంటే 4 ఉన్నప్పుడు అందులో 33% అంటే ఇంకా కొంచెం 10% అవుతుంది కదా అంటే నో. మ్యాక్సిమం ఇది 3 ట్రిప్లెట్ లాగా ఉంటుంటే మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటున్నాను. సో 4 ఉన్నప్పుడు 2ని ఇస్తారా అని అంటే అట్లా ఇవ్వరు. సో మ్యాక్సిమం 33% కావాలి కాబట్టి 3 ఉన్నా 4 ఉన్నా ఒక గర్ల్కి అవకాశం వస్తుంది. అట్లా 563 కానీ 600 పోస్టులలో కంపల్సరీ 200 పోస్టులు ఉమెన్కి ఉండవలసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక క్వశ్చన్, ఈ రిజర్వేషన్ వల్ల బాయ్స్కి నష్టమవుతుంది. ఎందుకు? ఆల్మోస్ట్ 335 సీట్స్ వస్తున్నాయి. కానీ ఈ రిజర్వేషన్ వల్ల అట్లీస్ట్ బాయ్స్కి సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గర్ల్స్కి ఇవ్వాల్సినటువంటి 200 పోస్టులకి కొందరు బాయ్స్ని ఎగరగొట్టినా సరే వాళ్ళ పోస్టులు అయితే వాళ్ళకు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జనరల్ అని చెప్తున్నాను, అందులో అందరు బాయ్సే ఉంటారా? నో. సో కంపల్సరీ అందులో కూడా కొంచెం గర్ల్స్ వస్తుంటారు కాబట్టి ఈ 2 విధాలుగా చూసినా కూడా ఎక్కడ కూడా గర్ల్కి మాత్రం నష్టం జరగట్లేదు. సో దిస్ ఈజ్ హౌ రోస్టర్ పాయింట్ ప్రకారం ఉమెన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది నన్ను అడిగినటువంటి ఇంకొక ప్రశ్న, సార్ ఇందులో ఓసీ అన్నారు, సెకండ్ది ఎస్సీబీ అన్నారు, బీసీఏ అన్నారు, ఎస్సీఏ అన్నారు 7th. ఈ ఓసీలలో అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళే అని అంటే, ఓపెన్ కేటగిరీ ఆ పదమే మనకు చెప్తుంది ఈ ఓపెన్లో మళ్ళీ ఎస్సీ వాడు ఉండొచ్చు, ఈ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండొచ్చు, ఈ ఓపెన్లో బీసీ వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా ఈ స్థానాలకు పోటీ పడవచ్చు. కానీ వాళ్ళకు కేటాయించినటువంటి ప్రత్యేకమైన స్థానాల్లో మాత్రం వారు మాత్రమే ఉండాలి. అర్థమైంది కదా? ఈ ఉమెన్కి సంబంధించింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా దయచేసి నాకు మెన్షన్ చేయండి. అండ్ మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే, రోస్టర్ పాయింట్ అనేది మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకు సార్ ఎందుకు ఉండాలి అని అంటే, సపోజ్ చెప్తున్నాను, ఎస్సీఏ ఉన్నారు, 7 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో 7 పోస్టులే ఉన్నాయి అనుకుందాం. ఎస్సీఏకి వచ్చేసింది ఈసారి. నెక్స్ట్ 100 పోస్టులు అయ్యే వరకు ఈ ఎస్సీఏకి మళ్ళీ ఉంటుందా? ఉండదు. ఒకవేళ అదే వ్యక్తి నెక్స్ట్ ఇయర్ కూడా మనకు నోటిఫికేషన్ పడ్డది అనుకుందాం.
అనుకోవడంలో తప్పులేదు కదా, పడదు ఎవ్రీ ఇయర్, కానీ పడ్డది అనుకుందాం. ఈ ఎస్సీఏ వాడికి అవగాహన ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు పడ్డా కూడా నోటిఫికేషన్ నాకు ఎస్సీఏ అనే పోస్ట్ లేదు కాబట్టి నేను ఓపెన్ కేటగిరీలోనే చదువుకోవాలి. సో వాడి ప్రిపరేషన్ ఫేస్ పెంచుతాడు. అండ్ నేను ఈ టాపిక్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశము, ఇంతకు ముందులాగా మళ్ళీ లేదు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీలైనా, ఎవరైనా సరే ఈ కేటగిరైజేషన్ అయిపోయాక ఇంకా మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ అందరిలో విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరిగింది. మీ రిజర్వేషన్ మర్చిపోయి మీరు చదివినప్పుడు మాత్రమే మీరు ఈ పోటీ ప్రపంచం రేసులో మీరు ముందుంటారు. అది ఒక్కటి చెప్పడం కోసం మాత్రమే నేను ఈ రెండో వీడియో కూడా చేస్తున్నాను. రిజర్వేషన్ కొద్దిసేపు మర్చిపోండి, మీ లోపల ఉన్నటువంటి మొత్తం ఎనర్జీని బయటికి తీయండి. ఒకళ్ళ రిజర్వేషన్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే లాస్ట్ రోలో ఉన్నప్పుడు మీకు అది హెల్ప్ అవ్వాలి తప్ప, మీరు దాని మీదనే నమ్మకం పెట్టుకొని అదే నన్ను బయటికి లాగాలి అని మాత్రం చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ని మర్చిపోయి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క టాలెంట్ని నమ్ముకొని ప్రిపరేషన్ సాగించండి. మీకు నిజంగా అవసరమైనప్పుడు ఎంతో కొంత ఉన్నటువంటి పర్సంటేజెస్ మాత్రం మీకు ఉపయోగపడతాయి. మీరు ఆ లైన్ అనేది దాటిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ and please share with your friends, and thank you so much. Thank you.